శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో భారీ సంచలనం చోటు చేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. అయితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం సంస్కరణల కోసం ప్రభుత్వం విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకా 4 నెలల సమయం ఉండగానే ముందే ఈ పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు రాజకీయ విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయడానికి గల కారణాన్ని ప్రధానంగా సీఎస్ కు పంపినటువంటి లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యా కమిషన్ చైర్మన్ గా తనకు అప్పగించినటువంటి బాధ్యతలను పనిని విజయవంతంగా పూర్తి చేశానని ఆయన అందులో పేర్కొన్నారు. బాధ్యత నెరవేరినందుకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన వివరించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాల మెరుగుదలపైన నిరంతరం గలమెత్తేటువంటి ఆకునూరి మురళి కమిషన్ చైర్మన్ విద్యారంగంలో కీలకమైనటువంటి మార్పుల కోసం ప్రభుత్వానికి పలు సందర్భాలలో పలు కీలకమైనటువంటి సిఫార్సులు చేసినటువంటి ఆయన తాజాగా రాజీనామా చేయడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. అయితే పదవీ కాలంలో ఉండగానే ఇంకా ఆయన తప్పుకోవడం వెనుక కేవలం పని పూర్తి కావడమే కారణమా లేక అంతర్గతంగా మరేదైనా సమీకరణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో మాత్రం చర్చలు మొదలయ్యాయి. దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపైన వేచి చూడాలి. కానీ ఆకునూరి మురళి 2006 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి, సుదీర్ఘమైనటువంటి ప్రభుత్వ సేవలో పనిచేశారు. గతంలో గ్రామీణాభివృద్ధిలో ఆయన సీఈఓగా పనిచేశారు. ఇక భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు కలెక్టర్ గా పలు కీలకమైనటువంటి శాఖలలో ఆయన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉండాలి, సో విద్యా వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలి, ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, సంస్కరణలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి దాంట్లో కూడా కీలకమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవారు. అదేవిధంగా పనిచేసినటువంటి తీరు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో విభేదించారు. ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత లేనటువంటి పోస్టులో ఆయన నియమించడం పైన కొంతవరకు విభేదించారు. స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. బీఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చేసి ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం, విమర్శలు గుప్పించడంతో అప్పట్లో కొంతవరకు చర్చనీయాంశంగా మారాయి. అయితే బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన ప్రత్యేకంగా తీసుకొని రాష్ట్రంలో కీలకమైనటువంటి పాఠశాలల ఆధునీకరణ కోసం నాడు నేడు అనేటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, విద్యాశాఖ సలహాదారుగా ఆయన నియమించింది. నాడు నేడు అనేటువంటి కార్యక్రమంలో పాఠశాలల ఆధునీకరణకు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ అక్కడ కూడా ఆయన పూర్తి స్థాయిలో పదవీ కాలంలో లేరు. అక్కడ కూడా పూర్తి స్థాయిలో పదవి నుంచి కొంతవరకు బయటకు వచ్చేశారు. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇన్ను తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఈయన్ని చైర్మన్ గా నియమించడం జరిగింది. కానీ ఇంకా 4 నెలల సమయం ఉండగానే ఇప్పుడు కూడా తన పదవి బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నాడు. ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలను, కీలకమైనటువంటి సంస్కరణలను, సిఫార్సులను కూడా ఆయన చేయడం జరిగింది. ప్రీ ప్రైమరీకి సంబంధించి అంటే అంగన్వాడీ స్థాయి నుంచే టెక్నికల్ ఎడ్యుకేషన్ ని కూడా ప్రవేశపెట్టాలి అని ఈ కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. యూనివర్సిటీ స్థాయి వరకు కూడా నూతన విద్యా విధానాన్ని పెంపొందించడం, 10th క్లాస్ కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ ని కూడా రద్దు చేసినటువంటి వైనం, ఇలాంటి కీలకమైనటువంటి సిఫార్సులు చేయడం జరిగింది. కానీ ప్రధానంగా 2024 సెప్టెంబర్ లో ఆయన పదవి బాధ్యతలు అంటే విద్యా కమిషన్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించి ఇంకా 4 నెలల సమయంలో ఆయన పూర్తి స్థాయిలో పదవి విరమణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడే ఆయన రాజీనామా చేయడం మాత్రం కొంతవరకు కలవరపాటుకు గురి చేస్తుంది. ప్రధానంగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఆయన రాజీనామా చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖను పంపారు ఆకునూరి మురళి. 4 నెలల సమయం ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి కోణంలో రాజకీయ పరంగా కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇంటర్ వరకు ఒకే స్కూల్ విధానం ఉండాలి, 10th క్లాస్ కి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు లాంటి కీలకమైనటువంటి సిఫార్సులను ఆయన కమిషన్ చేయడం జరిగింది. కానీ ఒక్కసారిగా రాజీనామా చేయడం పైన చర్చనీయాంశంగా మారుతూనే ఆయన ఒక కామెంట్ చేశారు, తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేశాను అనేటువంటి అంశం. కానీ అప్పగించినటువంటి పని పూర్తి అయిన తర్వాత పదవి నుంచి తొలగించబడతారా లేదా ఆయన రాజీనామా చేసి బయటికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే చర్చ మాత్రం ఇప్పుడు విద్యా వ్యవస్థలోనే కాదు రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆకునూరి మురళి రాజీనామా పైన ఏ విధంగా స్పందించబోతుంది? సో ఈయన చేసినటువంటి సిఫార్సులను ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆమోదించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఒక్కసారిగా రాజీనామా చేయడం మాత్రం కొంతవరకు
చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాజీనామాను ఆమోదిస్తుందా లేదా ఆకునూరి మురళితో వరుసడి మాట్లాడేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ఆయన కమిషన్ చేసినటువంటి సిఫార్సులను కూడా అమలు దిశగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇలాంటి సందర్భంలో మురళి రాజీనామా పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.